వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను విజయ్. ఏపీలో ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెను దుమారం రేపుతోంది. భూ వివాదాల పరిష్కారం కోసం తీసుకువచ్చిన ఈ యాక్ట్పై గత 3 నెలలుగా వివాదం రాజుకుంటుంది. వివాదాల పరిష్కారం పేరుతో ప్రజల నుంచి భూమి పత్రాలు తీసుకుంటున్నారని, అయితే ఇందులో గందరగోళం జరిగే ఆస్కారం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అటు రైతుల్లోనూ ఈ మేరకు ఆందోళన నెలకొంది. అయితే అధికార పక్షం మాత్రం ఈ వాదనను ఖండిస్తుంది. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ యాక్ట్ను సమర్థించిన టీడీపీ ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడుతున్నారు. ఇంతకీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి? దీనివల్ల కలిగే లాభాలేంటి? విపక్షాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై అధికార పక్షం వాదనేంటి? ఇవి అంశాలపై ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్నికల అంశంగా మారింది. ల్యాండ్ టైటిలింగ్ వివాదం ప్రతిపక్షం ఎన్నికల అస్త్రంగా మార్చుకుంది. దీంతో అధికార వైసీపీ ఇదంతా తప్పుడు ప్రచారం, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్నాయని మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? దీనిపై మనతో మాట్లాడేందుకు సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే ఎన్ రాజారెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. సయ్యద్ రఫీ గారు నమస్తే అండి. రఫీ గారు, నా వాయిస్ వినిపిస్తుందండి? రైట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూముల మీద హక్కులు కోల్పోతాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే చేతికి ఎవరు, కేవలం జిరాక్స్ మాత్రమే ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇదంతా తప్పుడు ప్రచారమని వైసీపీ వాదిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? నమస్కారం అండి. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా లాయర్లు అన్ని కోర్టుల దగ్గర ధర్నాలు చేస్తున్న దానికి ప్రభుత్వం అడ్రస్ చేయాల. తర్వాత హైకోర్టులో కూడా దీని మీద కేసు వేశారు. ప్రభుత్వం హైకోర్టు కూడా జవాబు చెప్పలా. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నీతి ఆయోగ్ చెప్పిన దాన్ని మార్చేసి వాళ్ళు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసుకోమని చెప్పారు, కాల పరిమితి చెప్పారు. అవన్నీ మార్చేసి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయము, కేవలం ఒక అధికారిని పెడతాము, అతనే నిర్ణయిస్తాడు డిస్ప్యూట్ అయితే అని చెప్పేసి దాంట్లో రాశారు. అయితే ఈ యాక్ట్ నమూనా నీతి ఆయోగ్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు పంపించింది. ఎవరు కూడా చట్టం చేయలే ఇంతవరకు. దాంట్లో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి చట్టం చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక పక్కన సర్వే పేరు మీద ప్రయత్నాలు ప్రారంభించాడు. పుస్తకాల మీద ఏదైతే ఈ పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారో ప్రతి పేజీలో అతను ఫోటో వేసుకున్నాడు. సర్వే రాళ్ల మీద అతను ఫోటో వేసుకున్నాడు, అతను బొమ్మ చెక్కించుకున్నాడు సర్వే రాళ్ళు. ఇది బ్రిటిష్ వాడు కూడా ఆ పని చేయాల. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కూడా సర్వే రాళ్ల మీద ముఖ్యమంత్రి బొమ్మ వేయించుకోలే. ముఖ్యమంత్రి అనేవాడు ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. పొలం అనేది శాశ్వతం, ఆ సర్వే రాయి అనేది శాశ్వతం. ఇతను బొమ్మ వేసుకోవటం ఏంటి? అలాగే పట్టాదార పాస్ పుస్తకం మీద ఇతను బొమ్మ వేసుకోవటం ఏంటి? అది చెల్లదు. దస్తావాయిజ్ మీద కూడా అతని ఫోటో వేసుకున్నాడు. అతను ఫోటో వేసుకుని ఆ మధ్య మీరు చూశారు, ఓటీఎస్ పేరు మీద ఎప్పుడో ఎన్టీ రామారావు గారి హయాంలో ఇచ్చినటువంటి ఇళ్ళకి 5 సెంట్లు 3 సెంట్లు ఇచ్చినటువంటి ఇళ్ళకి నేను మీరు క్రమబద్ధీకరణ చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తాను, అది మీరు అమ్ముకోవచ్చు, లేదా బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు అని చెప్పి పల్లెటూరులో అయితే 10,000, పట్టణాల్లో అయితే 15,000, నగరాల్లో అయితే 20,000 రూపాయల చొప్పున 500 కోట్లు వసూలు చేశాడు ఆ పేదల దగ్గర. దాదాపు 64 లక్షల మంది కట్టారు. తర్వాత ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు, అది బ్యాంక్ దగ్గర తీసుకెళ్తే ఇది పని చేయదని చెప్పారు. ఎందుకంటే అలా ఇచ్చినటువంటి అది ఏ పట్టా కాదు, అది ఊరికిన తెల్లకాగితం మీద ఇచ్చేసి మోసం చేశాడు. 64 లక్షల మంది మోసపోయారు. అలాగే ఇవాళ
ఇతను ఇస్తున్నటువంటి ప్రతి పట్ట ఏదైతే చెంటు పట్ట ఉందో దాని మీద కూడా అతను ఫోటో వేసుకుంటున్నాడు. దస్తావేజుల మీద ఫోటో వేయటం అనేది అది అభ్యంతరకరం, దాన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇతనికి ఫోటోలు పిచ్చి బాగా పట్టింది. ఈ రాష్ట్రంలో ఉన్న భూమి అంతా కూడా వివాదాలు సృష్టించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో అది తెలుగుదేశం కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, పౌర హక్కుల వాళ్ళు మాట్లాడతారో వాళ్ళ ఆస్తుల్ని వివాదాస్పదం చేసి అది తన మనుషులకి ఇచ్చి వాళ్ళని నోరు మూయించాలనేటువంటి ఒక కానీ రఫీ గారు ఈ యాక్ట్ వలన అక్రమాలు అవకతవకలు బయటపడుతూ ఉంటాయి, దీనివలన లాభమే కానీ నష్టం లేదనేది ఒక వెర్షన్ అయితే చెప్పడం జరిగింది. ఇది ఇంకా అమల్లోకి రాలేదనే విషయం కూడా చెప్తూ ఉంది వైసీపీ. అమలు కావటం అనేది కాదు. ఇప్పుడు అతను ఒక మాజీ ఐఏఎస్ అధికారిని నామినేట్ చేస్తాడు ఇలా టైటనింగ్ అధికారి కింద. ఇప్పుడు నా అపార్ట్మెంట్ ఉంటుంది, నేను తెలుగుదేశంలో గట్టిగా మాట్లాడుతున్నానని చెప్పి సేమ్ నాలాగా పేపర్ సృష్టిస్తాడు, దొంగ సర్టిఫికేట్ సృష్టించి ఆ ఆఫీసర్ దగ్గర పెడతాడు, నాదే సార్ అపార్ట్మెంట్ అని. అప్పుడు ఆఫీసర్ ఏం చేస్తాడు, వైసీపీ నాయకులు ఏం చెప్తే అది చేస్తాడు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా రాష్ట్రంలో. కాబట్టి నా ఆస్తి కూడా భరోసా లేకుండా చేసేసాడు, టైటనింగ్ అధికారిని పెట్టి కోర్టుకి వెళ్ళటానికి లేకుండా పెట్టాడు. కోర్టుకి వెళ్ళకూడదంట, కేవలం హైకోర్టుకి రివిజన్ కోసమే వెళ్ళాలంట హైకోర్టుకి. కాబట్టి పౌరులకి దొరుకుతున్నటువంటి సహజ న్యాయాన్ని చాలా రాసేటువంటి ఈ నల్ల చట్టాన్ని ప్రజలు ఒప్పుకోరు. మేము అధికారంలోకి రావడంతోనే దీన్ని వెంటనే అదే రోజు రెండో సంతకంతోనే దాన్ని స్మాష్ చేస్తాం. దమ్ము ఉంటే వైసీపీకి ఈ యాక్ట్ వల్ల లాభం ఉంది ప్రజలకు అని చెప్పమనండి, ప్రజల్ని ఒప్పించమనండి. నేను చెప్తాను, ఇవాళ ప్రజలు ఒప్పించకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇది బీజేపీ తెచ్చిన యాక్ట్, మీరు బీజేపీకి చెప్పగలరా? ఎవరు తెచ్చిన యాక్ట్ అయినా సరే ప్రజలకి వ్యతిరేకం కాబట్టి మేము తీసి పడేస్తామని. రఫీ గారు మనతో పాటు ఎన్ రాజారెడ్డి గారు వైసీపీ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూములు దోపిడీ జరగబోతుంది అనే ఒక విమర్శ అయితే, ఇప్పటికే ఒరిజినల్ పట్టాదారు పాస్ పుస్తకం మీద సీఎం ఫోటో వేయడం ఎంతవరకు కరెక్ట్ అనే వాదన అయితే నడుస్తూ ఉంది. సార్ ఎలా చూడాలి? సార్ సార్ చెప్పండి సార్. నడు ఇప్పుడు రఫీ గారు మాట్లాడారు ఎంతసేపు, ఈ ఒక విషయం ఒక 2 నిమిషాలు రఫీ గారు మీరు వినగలిగితే, మన పయ్యావుల కేశవుల గారు వాళ్ళ పార్టీ నాయకుడు, సిఎస్సి చైర్మన్ అనుకుంటా, ఆయన రాష్ట్రానికి వేసారు. 2019 జూలై 29వ తేదీన ఈ బిల్లు పైన చర్చ జరిగింది అసెంబ్లీలో చర్చ సందర్భంగా వాళ్ళ పయ్యావుల కేశవ గారు ఏం మాట్లాడారు ఒక్క నిమిషం వినండి, తర్వాత మాట. వినపడుతుందండి? వాయిస్ రావడం లేదండి, రావడం లేదు. పయ్యావుల కేశవ్ గారు మాట్లాడటం కాదండి, ఆ రోజు రూల్స్ ఫ్రేమ్ చేయాలా. మన హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదండి, ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు అని చెప్పింది. ఆ బిల్లు ఇవాళ కానీ చేసింది చెప్పనండి. పయ్యావుల కేసు మాట్లాడినప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేయాలి, బిల్లుని ఎవరైనా స్వాగతించారు. రఫీ గారు ఆయన దర్శనం పూర్తిగా విందాం, మనం ఆ తర్వాత మాట్లాడదాం. రాజారెడ్డి గారు మనం కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు బ్రేక్ లోకి వెళ్దాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. రాజారెడ్డి గారు మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు. పుల్లారావు గారు నమస్తే అండి. సార్, ఈ ల్యాండ్ టైటిలింగ్ వివాదం, రఫీ గారు రాజారెడ్డి గారు మనం 1 by 1 మాట్లాడదామండి దయచేసి. రైట్, పుల్లారావు గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ అయితే ఇది నల్ల చట్టం అని టీడీపీ వాదిస్తుంటే వైసీపీ కాదు ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్తోంది. ఒకటి ఏంటంటే, మనం రఫీ గారు చెప్పిందంతా విన్నాను, ఆయన సందేహాలు అన్ని చెప్పారు, దానికి కాదని మనం
ఆయన వ్యూ అది తప్పు లేదు. ఉమ్, అని ఒకటి ఏంటంటే కొత్త ఎక్స్పెరిమెంట్ అనేది వచ్చేది కొత్తది. ఇదే కాదు, ఏది వచ్చినా మనం కొంచెం కేర్ఫుల్ గా స్టడీ చేసి వెల్కమ్ చేయాలి. అది మంచిది కాకపోతే డంప్ చేయాలి. ఈజ్ ఆఫ్ లివింగ్ ఉదాహరణగా చెప్తున్నా. ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి? మీరు పెన్షన్ వెళ్ళి కూర్చోటం, పెన్షన్ కోసం కూర్చోటం, స్టాంప్స్ కోసం కూర్చోటం, లేకపోతే చిన్న చిన్న విషయాలకి ప్రభుత్వం చుట్టూరా తిరగటం, ఒక ట్యాక్స్ పే చేయాలంటే ఎంత పే చేయాలని తిరగటం, ఎంత చాలా అది జీవితం అనేది కష్టం చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫేస్లెస్ గా తీసాం. ఫేస్ టు ఫేస్ ఉండదు, మీకు లంచాలు ఇవ్వక్కర్లేదు అని పెట్టాక జనం చచ్చిపోతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న తప్పులు కనుక మన అప్లికేషన్లో ఫైల్ చేస్తే అది పెద్ద పరిణామాలు వచ్చేస్తున్నాయి. పెద్ద పరిణామాలు. నువ్వు తప్పులు పెట్టావు, చేసావు కాబట్టి నీ మీద శిక్ష, అది పన్ను వేస్తున్నావు, ఫైన్ వేస్తున్నావు అని. సో అందువల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నాయి ఏదైనా మనం అది స్టడీ చేసి బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతే బెటర్ అనుకుంటున్నా. ఏదైనా ఒకవేళ ఉపయోగం ఉన్నదేమో, మనకి ఫ్రాడ్ తగ్గిస్తుందేమో, కన్వీనియన్స్ పెరుగుతుందేమో, ఇది చూడాలి. కొంచెం ఇమీడియట్గా మనం కండక్ట్ చేస్తే కొత్త చట్టాలు, కొత్త విధానాలు మనం తేలేం. సో అంతవరకు నేను ఎప్పుడు ప్రోగ్రెసివ్గా వెల్కమ్ చేయాలి. వారు చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి గారి పేరు ఎందుకు, మావం ఎందుకు అన్నారు. అది కూడా నేను ఈ విషయమే కాదు, ఏ ముఖ్యమంత్రి ఆయన పేరే మర్చిపోవటం హౌసింగ్ స్కీమ్స్కి, దానికి దీనికి, అది కరెక్ట్ కాదు. ఎంత విశేషమైన గొడవలు అయిపోయిందంటే 1998లో తమిళనాడులో ప్రతి జిల్లా ఒక నాయకుడి పేరు మీద పెట్టేవాడు. ప్రతి జిల్లా అదేదో గొప్ప అనుకున్నారు. డిఎంకే బిగిన్ చేసాక అన్ని జిల్లాల్లో ఎవరో కులం పేర్లు అడిగేవాడు. కేవలం గొడవలు అయిపోయాయి. ఇప్పుడు మూపనంద అనే వ్యక్తి పెద్ద నాయకుడు కరుణానిధికి అప్పీల్ చేసాడు, మనం ఇది పెద్ద తప్పు చేశాం, జిల్లాల పేర్లు తీసేయండి. ఏ జిల్లాకి ఏ వ్యక్తి ఎంత మహాత్ముడైనా, మహాత్మా గాంధీ అవనే, నెహ్రూ అవనే, ఎవరైనా అవనే తీసేయండి. తీశారు. ఈ పేర్లు పెట్టడం ఏ స్కీమ్కైనా, ఏ విషయానికైనా ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా సొంతంగా కొన్ని రోజులు మనకి పేరు వస్తుంది అనుకున్నా అది చాలా రైవల్స్ అల్లరి చేస్తారు కదా. ఓ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టినందుకు వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకుంటున్నప్పుడు నేను ఒప్పుకోను కదా. ఆ అవమానాలు దీనికి మెయిన్ థింగ్ ఏమిటంటే నేను అనుకుంటున్నా అది కరెక్ట్ చేయాలి రఫీ గారు. మనం ఆ పేరు, ఆ సింబాలిక్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉన్నది, దానికి మేము ఒప్పుకోవట్లేదు అంటున్నారా, లేకపోతే యాక్టే మంచిది కాదా, యాక్ట్లో ఏమైనా మార్పులు తేవాలా, కన్స్ట్రక్టివ్గా చెప్తే బాగుంటుంది కదా. ఒకవేళ యాక్ట్ గురించి ఆ పేరు ఏమంటున్నానంటే ఆ విధానం, ఆ స్టైలు అది మంచిది కాదంటే ఒప్పుకోవచ్చు. సో తప్పకుండా ఆలోచించవలసింది. నేను ఎప్పుడు కొత్త నేను వెల్కమ్ చేస్తాను తప్పకుండా. ఓ ఉదాహరణ ఉన్నది, వీళ్ళు అన్నారు, వీళ్ళు రాయకపోతే చాలా కష్టం. ఇప్పుడు ఈ ప్రభుత్వమే, పాత ప్రభుత్వమే, నాలాంటి వాళ్ళు చాలాసార్లు చెప్పాం, వీళ్ళు అనేది ప్రతి వ్యక్తికి ఉండేటట్టుగా చేయాలి. మీరు ఏమైనా పెన్షన్ ఇస్తారంటే వీళ్ళు కూడా రాయించాలి, జాగ్రత్తగా రాయించాలి, ఎవరు దొబ్బేయకూడదు. అది ఎంతో కన్వీనియన్స్ వస్తుంది, ఎన్నో కేసులు పోతాయి, ఇదంతా కేసెస్ పోతాయి, లిటిగేషన్ తగ్గుతుంది. సో పాజిటివ్గా మనం వెళ్దాం. కొత్తది వచ్చిందంటే మంచిది, పరీక్ష చేద్దాం, అది యాక్సెప్ట్ చేస్తే మంచిది. ఆ పేర్లు పెడతాం, ఆ గొప్ప చెప్పుకోవటం, అది తీసేస్తే తప్పు లేదు, తీసేయాలి. అది ఎవరో పెట్టుకోకూడదు, ఫ్యూచర్లో కూడా పెట్టుకోకుండా ఉంటే అందరూ వెల్కమ్ చేస్తారు. సో ఆ రెండు విధాలుగా చూద్దాం. మంచి మెజర్ అయితే మనం వెల్కమ్ చేద్దాం. పుల్లారావు గారు, మీరు చెప్తున్నట్టు కొత్త చట్టం వస్తే స్టడీ చేయాలని చెప్తున్నారు. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మీ స్టడీలో మీకేమనిపిస్తుంది? ఇది మంచిదంటారా? ప్రజలకు బేలు చేసేదా కాదా? ఒకటి ఇది ఎంత ఎక్స్పర్ట్ చెప్పినా, ఎవరు చెప్పినా, ఉదాహరణగా మనం తెలంగాణకి వెళ్తే వాళ్ళు ఏదో జర్నీ అని తీసుకొచ్చారు. కొంతమందికి ఉపయోగపడింది, కొంతమందికి అది విశేషమైన నష్టం జరిగింది. అది చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది కేసీఆర్కి. ఆయన మంచి అభిప్రాయంతో చేశాడు అది అనే భావిస్తున్నా, ఆ మంచి ఇంటెన్షన్స్ తో చేశారు అని. సో మనం పూర్తిగా నేనైనా మీరైనా ఎవరైనా ఒక బ్లాక్ అండ్ వైట్ గా చూడటం కరెక్ట్ కాదేమో అంటున్నా. అదంతా చెడ్డదే. మార్పు కావాలి తప్పకుండా. ల్యాండ్ డాక్యుమెంటేషన్ మీద మనకి మార్పు కావాలి. ఆ కొలతల్లో, ఓనర్షిప్ లో క్లియర్గా లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మనకి ఓపెన్ గా ఉండాలి. అది ఎలా తేవాలి? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది వీరికి ఇష్టం లేకపోతే ఇది సజెస్ట్ చేయాలి, వాళ్ళకి సజెస్ట్ చేయాలి. ఎందుకంటే మార్పు అనేది మనకు కావాలి, చాలా అవసరం, అన్ని విషయాల్లో అవసరం. ఇందాక ఉదాహరణగా చెప్పాను, విల్ అనేది
ఎందుకంటే నేను దగ్గర బంధువులు చూసే ప్రాబ్లం, మాకు విలు రాయాలి, రిజిస్టర్ చేయాలి, ఎక్సెప్ట్ అవ్వదు, కోర్టుకి వెళ్ళాలి, ప్రొబేట్ చేయాలి, చాలా చిక్కైన విషయాలు. భూమి ఓనర్షిప్ అనుకోండి, ఇందాక రఫీ గారు చెప్పిన ఫ్లాట్ ఓనర్షిప్ అనుకోండి, ఏదైనా. సో ఇది స్ట్రైట్ వే నేనే ఎక్స్పర్ట్ గా అది మంచిది ఇది మంచిది కాదనుకుంటా. ఎస్, కొన్ని మంచి దాంట్లో ఉంటాయి, ఆ మంచి మనం ఉంచుకోవాలి. దాంట్లో చిన్న కాంప్లికేషన్ వచ్చినాయి మనం తీసేయాలి, కానీ వెల్కమ్ చేయాలి. కొత్త విషయాలు ఆలోచించాలి, లేకపోతే ఆ మాత్రం లేకపోతే మళ్ళీ ఈ ప్రోగ్రెస్ అనేది టెక్నాలజీ అనేది మనం ఉపయోగించుకుంటే అది బెటర్ కదా. ఆఫ్టర్ ఆల్ ఈవేళ కార్లు డ్రైవర్ లేకుండా తిరుగుతున్న హైవేస్ మీద ఆ ఏజ్ ఆ హయాంలో ఉన్నప్పుడు కొంచెం మార్పు అనేది రెవెన్యూ రికార్డ్స్ లో తీసుకొస్తే మంచిది. అది ఏ విధానంగా కన్సెన్సస్ తేవడంలో కూడా పెద్ద విషయం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఫామ్ లాలను తీసుకొచ్చి ఎవరిని కన్సల్ట్ చేసుకుండా ఇంట్రడ్యూస్ చేసాక దాంట్లో మంచిగా ఉన్నది అన్నాక పోయింది కదా. సో కన్సెన్సస్ అది తప్పకుండా గవర్నమెంట్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆపోజిషన్ కూడా డ్యూటీ ఉంటుంది. కన్సెన్సస్ తీసుకొచ్చి దీంట్లో మంచిగా ఉన్నది మాత్రం ఉంచడం మంచిది. రైట్. రాజారెడ్డి గారు, ఏదైనా కొత్త చట్టం వచ్చినప్పుడు దాన్ని స్టడీ చేయాలి, అందులో లాభ నష్టాలు ఏంటో చూడాలని పుల్లారావు గారు చెప్తున్నారు. ఇప్పటికే ఈ పట్టాదారు పుస్తకం మీద సీఎం ఫోటో వేయడం అనేది చాలా పెద్ద వివాదంగా నెలకొంది. అసలు మా ఆస్తుల మీద నీ ఫోటో ఎందుకు అనేది బాగా ప్రతిపక్షం జనాల్లోకి తీసుకువెళ్తూ ఉంది. వినిపిస్తుంది. పుల్లారావు సార్ చెప్పినట్టు ఏదైనా ఒక వినూత్నమైనటువంటి కొత్త అంశం తెచ్చేటప్పుడు దానిపైన పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. కాబట్టి నెగిటివ్గా ఉండేటప్పుడు ఆ నెగిటివ్ ఉన్న దాన్ని కూడా చర్చించుకొని ఆ చర్చించిన దాని మీదట మనం నిర్ణయం తీసుకుంటారు. గవర్నమెంట్ కూడా అదే, ఆయన మస్తాన్ గారు చెప్పినట్టు ఇంకా దానిపైన రూల్స్ అండ్ ఫ్రేమ్ చేయలేదు. కేవలం సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ల్యాండ్ సంబంధించిన సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఆ ల్యాండ్ సర్వేలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి సర్వేయర్స్ ఆధ్వర్యంలో కూడా ల్యాండ్ సర్వేలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఆ ల్యాండ్ సర్వే అయిన తర్వాత మళ్ళీ డిస్కషన్ చేసుకుని రూల్స్ అనేది దానిపైన ఎలా ఉండాలని చెప్పి రూల్స్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే వీళ్ళు ఏమంటున్నారంటే ఇదే ఎప్పుడే రూల్స్ చేసినట్లు రూల్స్ పెట్టేసినట్లు అంతా అయిపోయిందనే పద్ధతిలో ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి యాడ్స్ చూడండి. ఈ రోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో పెద్ద ఎత్తున మీ భూమి మీది కాదు అంటే జనాభా చూస్తే ఏమవుతుందంటే దీనిపైన సిఐడి కూడా ఆల్రెడీ కేసు పెట్టింది. A1 గా చంద్రబాబు నాయుడు, A2 గా లోకేష్ ని పెట్టి కేసు కూడా పెట్టింది ఆల్రెడీ. ఇప్పుడు దాన్ని కాకుండా ఈరోజు మళ్ళీ ఏంటంటే మీ భూమి మీది కాదు అంటే మీ భూమి మీది కాదని టైటిల్ పెట్టిన తర్వాత ఎవరైనా ఏంది బా ఇది మీ భూమి మీది కాదంటే ప్రజల్లో ఒక చర్చ వస్తుంది. ఆ చర్చ ఏమైనా వస్తుందంటే ఇది భూమి మీది కాదంటే దాని మళ్ళా కింద ఈ చట్టం దుర్మార్గం. ఈ జగన్ చట్టంలో ఏం జరుగుతుందంటే ఈ దస్తావేజులు మీ చేతికి ఇవ్వరు, డబ్బులు కండబలం ఉన్న వాళ్ళు మాత్రమే భూమి లాక్కునేస్తారు. ఇది మీ వారసుల అధికారులు సరైన కాగితాలు లేకపోతే యాజమానులు జైల్లో పెడతారు. ఇవన్నీ రూల్స్ అన్ని ఉంటాయండి. దీంట్లో మీద రూల్స్ దానికి సంబంధించిన ఫ్రేమ్ చేశారా? వీళ్ళు ఇష్టానుసారంగా పెట్టుకుంటే తాతల నాటి భూములైనా నేతల దయ ఉండాల్సిందే అంటే నేతల దయ ఉండాల్సిందే. నిన్న TV9 సీఎం గారు చర్చకు వస్తూ చెప్పారు, వాళ్ళు వినింటారు. ఇది ఎందుకు ఎందుకంటే చేస్తున్నటువంటి దీన్ని కూడా టోటల్ డిజిటల్ చేస్తున్నాము. ఇప్పుడు ఏదో నేను ఉన్నాను నాకు ఉంటుంది రిజిస్ట్రేషన్, ఇంకో బి అనేటువంటి ఉంటుంది, సి అనేది అందరి దగ్గర ఈ రోజు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అది ఎవరిదైనా తెలుసుకోవడానికి కష్టం అవుతుంది. అందుకనే 16 భాషల్లో లాంగ్వేజ్లో ఉంటుంది దేశం అంతా కూడా. ఎక్కడ ఏమున్నా కానీ డిజిటలైజ్ అయిపోయిన తర్వాత కంప్యూటరైజ్ అయిపోయిన తర్వాత అది ఒకటే వస్తుంది, ఒకరికే వస్తుంది. కాబట్టి దీన్ని మనం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇది హైటెక్ నేను టోటల్ గా. కానీ రాజారెడ్డి గారు, ఇప్పటికే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ చట్టం మీద. రాజారెడ్డి గారు ఒక్క నిమిషం. ఈ చట్టం మీద ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం, గత సంవత్సరమే ఇచ్చింది. 16 సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇది ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది. ఇప్పటికే ఒరిజినల్ డాక్యుమెంట్స్కు బదులు జిరాక్స్ కాపీలు మాత్రమే ఇచ్చారు అనే వాదన కూడా ఉంది. ఎలా చూడాలి మరి? నిన్ననే మీరు ఈ రోజు నేను వాట్సాప్ దీంట్లో కూడా వచ్చింది, లేకపోతే యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చింది. వాళ్ళే చూపించారు, నాకు ఒరిజినల్ ఇచ్చారండి, ఇక్కడెక్కడ జిరాక్స్ ఇవ్వలేదు, నేను ఒరిజినల్ తీసుకున్నా అని చెప్పని కూడా చెప్పింది. కొంతమంది వాంటెడ్ గా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు రమేష్ ఎవరు ఉన్నారు గతం చెప్పాడు మొన్న మాకు నేను కూడా బాధ్యున్నే, ల్యాండ్ టైటిల్ యాక్ట్ నేను కూడా బాధ్యున్నే అంటే వాళ్ళ నాన్నకి వేరే వాళ్ళకి వాళ్ళ నాన్న ఆక్రమించినటువంటి 120 ఎకరాల ల్యాండ్ లో వాళ్ళు పోతే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాట్లాడతామని చెప్పని ఎంఆర్ఓ పిలిస్తే ఎంఆర్ఓ దగ్గరికి పోవాలి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా అనుకోండి కూడా.
కాబట్టి ఆయన ఎందుకంటే ఆయన ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మాట్లాడాలని చెప్పి ఈ రోజు తగుదినమ్మా అని చెప్పి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి అందుకు దానిపై చెప్పారు, ఈ పేపర్లు ఉన్నాయి కదా పచ్చ మీడియా, ఆ పచ్చ మీడియా హైలైట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ మేము చెప్పేది ఏంటంటే, మీరు చెప్పినటువంటి ఎవరు మన పయాల కేసులు గారు చెప్పినటువంటి దీనికి మీరు స్టాండ్ అయి ఉన్నారా లేదా? ఆ రోజు ఎందుకు సపోర్ట్ చేశారు? రిచ్ పత్రంతో సహా చూపిస్తాను నేను, రికార్డు కూడా మా దగ్గర ఆ రికార్డు ఉంది. ఆ రోజు చెప్పినటువంటి ఇదే చెప్పి ఇటువంటి చట్టం ఎక్కడా లేదు, ఈ చట్టాన్ని కూడా ఉండేటువంటి గవర్నమెంట్ జాగ్రత్తగా తీసుకురావాలి, దీనికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు మేము ఇస్తున్నాము అని కూడా చెప్పడం జరిగింది. కర్ణాటకలో ఈ భూమి అనేటువంటి ఒక ఇది ఉంది కాబట్టి దాంట్లో అలాంటిదే మనకు కూడా ఇది ఇక్కడే కాదు, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ అనే స్కీమ్ ప్రారంభించి రాష్ట్రాలను కూడా అమలు చేయాలని చెప్పి ఇచ్చారు. కాబట్టి ఇది కూడా చేస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తున్నామని కూడా మీ పయావల కేసులు గారే చెప్పారు. ఆ రికార్డే ఉంది, మీరు అసెంబ్లీ దీంట్లో కూడా చూడండి, రికార్డే ఉంది. ఇప్పుడు జరిగింది 2019 జూలై 29వ తేదీన జరిగిన దాంట్లో ఉంది. ఈ రోజు ప్రజలు ఇంత మన్నటి వారికి చంద్రబాబు నాయుడు అసలు చర్చించగా ఒకటేంటంటే లాయర్స్ అడ్వకేట్స్ అందరూ కూడా ఈ కేసులో అడ్వకేట్ సంబంధించిన కేసులో సివిల్ మ్యాటర్స్ అన్ని కూడా టోటల్ గా అన్ని కూడా కింద స్థాయిలోనే చర్చించబడతాయి, ఆఫీసర్స్ ఫైనల్ చేస్తారు కాబట్టి ఈ కోర్టుకు రాలేదు కాబట్టి చెప్పని వాళ్ళు ధర్నాలు చేశారు. ఆ ధర్నాలు చేసిన సందర్భంగా ఎక్కడా కానీ చంద్రబాబు నాయుడు దానికి అనుకూలంగా కరెక్టే ఆ రోజు చేసిన చట్టం తప్పు అని చెప్పలా. ఇప్పుడు సెంటిమెంట్ గా రేకెత్తిస్తూ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ముందు రేపు ఎన్నికలు జరుగుతున్నాయంటే ఈ రోజు యాడ్ ఇస్తారు, పేపర్లో యాడ్ ఇస్తాడు, ఇది టోటల్ మీ భూములు పోతాయండి, మీ భూములు మీరు కోల్పోతారు కాబట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చాను. నేను ఒకటే సార్ చివరికి చెప్తాను, మామూలుగా మొన్న మీటింగ్లు జరిగాయి, ఒక పక్కన మోడీ గారు ఉన్నారు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చట్టం తప్పు, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కూడా మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పినా మేము తీసుకురామని ఆయన ముందు చెప్పించండి, లేకపోతే అమిత్ షా చెప్పండి ఈ టైటిల్ కాదండి, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన దాన్నే నీతి ఆయోగ్ నుంచే మా గవర్నమెంట్ కూడా ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో కూర్చొని డిస్కషన్ చేసుకొని మనం మార్పులు చెప్పి రూల్స్ అండి రూల్స్ కూడా రాకుండానే అయిపోతుంది కొనేస్తుంది. ఒరిజినల్స్ అన్ని మీ దగ్గర పెట్టుకుంటారు, అన్ని కూడా అప్పు తెచ్చి మిమ్మల్ని కదవ పెట్టారనే పద్ధతులు అబద్ధాలు చెప్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ తీసుకొచ్చిందని, బీజేపీ తీసుకొచ్చినా కూడా చంద్రబాబు అమలు చేయమని మోడీ ముందు చెప్పగలరా అని వైసీపీ అడుగుతుంది. రఫీ గారు మీరేమంటారు? ఇది బీజేపీ తీసుకొచ్చింది, బీజేపీ అమలు చేస్తామన్నా సరే మేము ఇక్కడ అమలు చేయమని చంద్రబాబు నాయుడు మోడీ ముందు చెప్పగలరని అడుగుతున్నారు. ఎన్నెందుకు సార్, మేము రద్దు చేస్తామని చెప్పాంగా, ఎవరు తీసుకొస్తే మాకేంటి సార్? ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ అండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. రాజారెడ్డి గారు మీరు ఒక్క నిమిషం, ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడకండి దయచేసి, డిస్టర్బెన్స్. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మధ్యాహ్నం ఏలూరులో కూడా చెప్పాడు, ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ పథకాన్ని రద్దు చేస్తాం, దాన్ని చింపేసి కాగితం అగ్గిపెట్టి కూడా వెలిగించాడు. ఎవరు తీసుకొస్తే మాకేంటి? ఈ ప్రజలకు ఉన్నటువంటి హక్కు, ఏదైనా వివాదం వస్తే కోర్టుకు వెళ్లకుండా ఒక బిల్లు తీసుకొస్తే ఎవడు సపోర్ట్ చేస్తాడు? నీతి ఆయోగ్ చెప్పిందా? నీతి ఆయోగ్ క్లియర్ కట్ గా చెప్పింది ముసాయిదా దాంట్లో ట్రిబ్యునల్స్ పెట్టుకోవచ్చని. ఈయన ట్రిబ్యునల్స్ ఎత్తేసి ఆఫీసర్ని పెట్టాడు. ఆఫీసర్లు ఎవరుంటారు? గవర్నమెంట్ చెప్పిన వాళ్ళు ఆఫీసర్స్ ఉంటారు అక్కడ. కాబట్టి ప్రజాకంటకమైనటువంటి ఈ నల్ల చట్టాన్ని ఎవరు తీసుకొచ్చినా రద్దు చేస్తామని చెప్పాం. అది ఎన్డీఏ అయినా తెలుగుదేశం అయినా సరే ప్రజల కోసం ఉంటాం తప్పితే మేము ఇంకోళ్ళ కోసం ఉంటామా? ఎవడో చెప్తే చేస్తామా? మా నాయకుడే చెప్పాడు ఇవాళ మధ్యాహ్నం ఏలూరులో కూడా చెప్పాడు, ఇప్పుడు సాయంత్రం గన్నవరంలో కూడా చెప్తాడు, రాత్రి ఒంగోలులో కూడా చెప్తాడు. ఏమండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఆ రోజు రూల్స్ ఫ్రేమ్ చేయలా. ఆ కొత్త బిల్లు ఎప్పుడో బ్రిటిష్ నాటి హయాంలో భూ సర్వే జరిగింది, తర్వాత జరగలేదు, జరుపుతున్నా ఉంటే పయ్యావుల కేశవ్ గారు సపోర్ట్ చేశాడు. కానీ ఆ తర్వాత ఏం చేశాడు ఈయన? ఆ బిల్లు పాస్ అయిన రూల్స్ ఫ్రేమ్ చేసి దాన్ని పెట్టాడు. అక్కడ లాయర్లు పట్టుకున్నారు. ఓహో, ఈ రకంగా ప్రజలకి పౌర హక్కు ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళేటువంటి హక్కును తీసేసి ఒక ట్రిబ్యునల్, ఒక టైటిలింగ్ అధికారిని పెట్టి ఈ మొత్తం కూడా ఒక నిరంకుశంగా ఈ ల్యాండ్స్ అన్ని లాగాలని చెప్పి చూస్తున్నాడని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేసిన తర్వాత మేము అప్పుడు దృష్టి సాధించాం. ఇదంతా కూడా హైకోర్టులో వేస్తే అబద్ధం చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మేము రూల్స్ ఫ్రేమ్ చేయలేదని చెప్పి. ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్ని సాగ్రిగేట్ చేసి
సచివాలయాలకి రిజిస్ట్రేషన్ అధికారాలు ఇస్తా ఉన్నాడు. వాడికేమి ట్రైనింగ్ లేదు, పాడు లేదు. మొత్తం వ్యవస్థలని నాశనం చేస్తా ఉన్నాడు. ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడతాడో వాడి భూమి మీద, వాడి ఇల్లు మీద వివాదం సృష్టించడం, నకిలీ పత్రాలు సృష్టించడం, ఆ టైటిలింగ్ అధికారి దగ్గరికి ఆ కేసు వెళ్ళడం, అతను డిస్ప్యూట్ రిజిస్ట్రేషన్లో రాసి ఆ తర్వాత ఇది నీది కాదు, ఈ వైసీపీ నాయకుడిదే అని చెప్పేటువంటి చట్టం తీసుకొస్తే ఏ ప్రజలు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారు? అనేక పొలాల మీద సర్వే రాళ్ళు 500 కోట్లు ఖర్చు పెట్టి సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్నాడు. పత్రికలు వెళ్ళి ఫోటోలు కూడా తీసి టీవీలో చూపించింది. 6,000 గ్రామాల్లో వేశాడు. ఆ తర్వాత ప్రభుత్వ భూములన్నీ కూడా తాకట్టు పెట్టాడు. విశాఖపట్నంలో తాకట్టు పెట్టాడు, అమరావతిలో తాకట్టు పెట్టాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక చోట్ల తాకట్లు పెట్టి బ్యాంకులకి తనఖాలు పెట్టి అప్పులు తెచ్చాడు. ప్రజలు వాళ్ళు భయపడతా ఉన్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్ అతని దగ్గర పెట్టుకొని జిరాక్స్ కాపీలు ఇస్తామని చెప్పి అనేక ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాల్లో దీన్ని తీసుకొచ్చాడో అక్కడ జిరాక్స్ కాపీలు ఇస్తున్నారు. అక్కడ చాలా మంది ఆందోళన చేశారు, లాయర్లు, ప్రజలందరూ కలిసి చాలా రోజులు ధర్నాలు జరిగినాయి. అతనికి కావలసినటువంటి ఆస్తులు ఏమైతే ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టాలని చెప్పేసి అతని ఉద్దేశం. ఇప్పటికే 7 కాలేజీలు అన్ని మూయించేశాడు. 7 కాలేజీలు మీరు నాకు సరెండర్ చేస్తారా లేదా, లేకపోతే మీకు మీ టీచర్లకు ఇచ్చేటువంటి మంత్లీ స్టైపెండ్ నేను ఇవ్వనని చెప్పేసి 7 కాలేజీలన్నీ కూడా సరెండర్ చేశాడు. విజయవాడలో మాంటిసోరీ కాలేజ్ 60-70 సంవత్సరాల నుంచి ఉంది. ఇవాళ దాన్ని సరెండర్ తీసుకుని సబ్ కలెక్టర్ ఆఫీస్ పెట్టంగా కూడా బోర్డంతా ప్లేస్ దాంట్లో ఉంది. ఈ 7 కాలేజీలని లాక్కొని లయలో వాళ్ళు ఎదురు తిరిగారు. నువ్వు మా ఎంప్లాయీస్ కి, మా టీచర్లకి జీతాలు ఇవ్వకపోయినా సరే మేమే నడుపుతామని వాడు ఫీజులు పెంచి జీతాలు వసూలు చేస్తా ఉన్నారు. అస్తవ్యస్తంగా ల్యాండ్స్ అన్ని లాక్కొని ప్రజల ఆస్తులన్నీ అతని దగ్గర పెట్టుకొని చేయాలనేటువంటి ఈ చట్టాన్ని ప్రజలు ఒప్పుకోవట్లేదు కాబట్టి దాన్ని కాల్ చేస్తాం, దాన్ని రద్దు చేస్తాం. అది ఎవరు తెచ్చినా సరే. రైట్. పుల్లారావు గారు, ముఖ్యంగా ఒరిజినల్ పేపర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంచుకుని జిరాక్స్లు మాత్రమే ఇస్తారన్న ప్రచారం బాగా జరుగుతుంది. తద్వారా ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుందని ప్రధాన ప్రతిపక్షం చెప్తున్నమాట. నిజంగా అది ఆచరణ సాధ్యం అంటారా? అలాగా ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వాలు తాకట్టు పెట్టే పరిస్థితి ఉంటుందంటారా? కొన్ని చోట్ల ఇచ్చారు సార్, కొన్ని చోట్ల ఇచ్చారండి. కొన్ని పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని మండలాల్లో ఇచ్చారు. అందుకని ఆందోళన స్టార్ట్ అయింది. రఫీ గారు ఒక్క నిమిషం. రైట్. పుల్లారావు గారు, మీ వెర్షన్. గవర్నమెంట్ ప్రాపర్టీని గవర్నమెంట్ పెట్టుకోవచ్చు, మంచిగా చెడ్డ తప్ప అది వేరే విషయం. అది మనం ఎవరు ఆపలేం. ప్రైవేట్ ప్రాపర్టీని తీసుకొచ్చి గవర్నమెంట్ పెడతాదా? పెట్టలేదు కదా, అది ఇంపాసిబుల్. తర్వాత ఇందాక రఫీ గారు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ దానికి వెయిట్ ఉన్నాయి, కేర్ఫుల్ గా అసెస్ చేయాలని చెప్పాను. ఏ కొత్త చట్టం అయినా ఏమీ మంచిది ఏమిటి ఇలాగా ఇది తీసేస్తే పర్వాలేదు, మరి కొంచెం మోడర్నైజ్ చేయాలి కదా. దీంట్లో ఉన్న మంచి పాయింట్స్ ఉంటాయి కదా, ఐఏఎస్ ఆఫీసర్లే కదా, రెవెన్యూ ఆఫీసర్లే కదా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. సో తప్పకుండా మనకి దాంట్లో ఉన్న వీక్నెస్లు తీసేయటం తప్పులేదు. దాంట్లో ఉన్న ఏది ఆ ఫోటోలు గీటోలు ఏ నాయకుడైనా అది నేను ఈ ఒక్క నాయకుడు తీసేయటం బెటర్. అవమానం ఉండదు గవర్నమెంట్ కూడా, ప్రజలకు కూడా. ఆ బొమ్మలు లేకపోతే అది ఒక మంచి డాక్యుమెంట్ అని వస్తారు. మహాత్మా గాంధీ బొమ్మ తప్ప ఏ బొమ్మ కనపడినా దాని వాల్యూ తగ్గిపోతుంది. అందువల్ల అలాంటి పాయింట్స్ అన్ని చేయొచ్చు, బట్ సబ్స్టెన్సే మంచిది కాదు పూర్తిగా తీసేయాలంటే నాకు కొంచెం డౌట్ వస్తుంది. అది స్టడీ చేయాలి. మనం ఏదో 190 మంది జనం ఇలా అంటున్నారని వాళ్ళతో పాటు మనం చెప్పేస్తే ఆలోచన లేకుండా చెప్పినట్టుగా ఉంటే అది కొన్ని చేంజెస్ కావాలి. కానీ పుల్లారావు గారు, ఇప్పుడు ఈ అంశం ఈ ఎన్నికల్లో చాలా ప్రధాన అంశంగా మారింది. చంద్రబాబు నాయుడు ప్రతి చోట కూడా జగన్ పట్టదారు పాస్ మీద జగన్ ఫోటో చూపించి మరీ మాట్లాడుతున్నారు. ఇది మీ తాత ఆస్తులు అన్నీ కూడా కొట్టేయాలని చూస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదంతా కొంత ప్రజల్లో భయాందోళన కలిగే అవకాశం లేదా? అట్ ది సేమ్ టైం టీడీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందంటారా? తప్పకుండా బీజేపీ అండ్ వైఎస్ఆర్సీపీ అండ్ నేను అందరూ ఆలోచించవలసింది ఏంటంటే ఎలక్షన్ టైంలో ఏ ఇష్యూ అయినా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ రాజ్యాంగం పడేస్తుంది అంటారు. అది ఎక్కడ పడేస్తారు? ఎవరు చేస్తారు? కానీ ఎంతవరకు తీసుకెళ్లారు ఆ మాట? ఎంతవరకు అదే చెప్తా రాజ్యాంగం మార్చేస్తారట, మనకి రిజర్వేషన్ ఉండవంట. కానీ ఏంటంటే ఇది ఆలోచించుకోవాల్సింది రాజకీయ పార్టీలు చాలా కేర్ఫుల్ గా, సెన్సిటివ్ గా
మనకు వ్యతిరేకం ఉన్నామో ఏ మాట చెప్పినా వాడతారు అని కేర్ఫుల్ గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీంట్లో మంచి సబ్స్టెన్స్ ఉంటుంది అని నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే మార్పు అనేది నాకేం భయం లేదు, మంచి మార్పు కావాలి. చదవలేదు సార్, అలా ఆ, ఉంటాది అనేది కాదు పుల్లారావు గారు, ఉందా లేదా చూడండి, ఉందా లేదా చూసి చెప్పండి. ఉంటాది అని Right. చెప్తే ఎలాగా? ఓకే 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 కొంచెం లెట్ మీ గివ్ మై డౌట్స్ ఆల్సో. మీరు చెప్పిందంతా విన్నాం కదా, నా view చెప్తున్నా. మీరు సపోర్ట్ చేయండి జగన్మోహన్ అదే. రెడ్డి, మంచిదే మంచిదే. అదే, 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 అదే. అది కోర్టుకి we have to go వెళ్ళాల్సిన beyond అవసరం that. లేదు. మనం ల్యాండ్ టైటిల్ ఆఫీసరే నిర్ణయిస్తాడని చెప్పండి. చెప్పండి ఇంకెందుకు ల్యాండ్ టైటిల్ ఆఫీసరే చేస్తాడు, కోర్టుకి వెళ్ళవలసిన అవసరం లేదు. అధికారం విజయ్ గారు, రైట్ రఫీ గారు ఆయన వెర్షన్ చెప్పలేమండి. రాజారెడ్డి గారు ఒక్క నిమిషం అండి, పుల్లారావు గారు మీరు కంటిన్యూ చేయండి. అయితే మనకి నేను ఇందాక చెప్పేది ఏంటంటే ఈ మంచి కూడా చెడ్డగా అయిపోతుంది, లేని కూడా నిజం అయిపోతుంది. అంటే ఇవాళ టీడీపీ చెప్తున్నాను కాదు, ఇది మనం ఎదురుగా కనపడేది ఏంటంటే ఉదాహరణ. నేను చాలా మందికి చెప్పా, నేను బీజేపీకి ఓట్ వేయలేదు, లాస్ట్ టైం వేయలేదు, ఈసారి వేస్తానా లేదా నాకు తెలియదు. కానీ రాజాగా అంత Right. లైట్ గా మాట్లాడుతుందని చెప్తా ఉంటాను. లైట్ గా రాజాగా పోతాది, ఇది పోయింది, చేస్తా అయితే అది ఐడియాలు వస్తాయి. అలాగే ఈ ఇష్యూ కూడా ఆపోజిషన్ తీసుకెళ్లారు మొదలకి. ఏంటంటే రాజకీయ నాయకుల పార్టీకి రేపు తెలుగుదేశానికి కూడా గవర్నమెంట్ లోకి వస్తే ఇలాంటివి వస్తాయి, ఇలాంటి రూమర్స్ వస్తాయి. సోషల్ మీడియా మీద ముందరకి వెళ్ళిపోతారు, ఇంకా ముందరకి వెళ్ళిపోతారు. అందువల్ల కొంచెం కాషియస్ గా ఉండాలి. ఏది పొలిటికల్ పార్టీస్ ఎవరైతే అధికారంలో ఉన్నారో తప్పకుండా మిస్అండర్స్టాండింగ్ వస్తాయి, అది చాలా కేర్ఫుల్ గా చేయాలి. అది నేను చెప్పేది. ఇది దీంట్లో మంచి ఏమి లేదు, మంచి ఏమి లేదు అదే మన మిత్రులు అంటున్నా. నేను మస్ట్ మోడర్నైజేషన్ కోసం, ప్రోగ్రెస్ కోసం తప్పకుండా కలిసి చూడాలి. దాంట్లో చెడ్డ ఉన్నదంటే తప్పకుండా తీసేయాలి, మంచి ఇన్కార్పొరేట్ చేసి ముందరికి వెళ్ళకపోతే ప్రోగ్రెస్ అనేది ఉండదు కదా. ప్రోగ్రెస్ కొద్దిగా కావాలి కదా మనం. ఈ మెషర్ కాకపోతే ఇంకో మెషర్ అయినా తేవాలి కదా వాళ్ళు, రైట్ ఏదో కాగితాల గురించి. సో అందువల్ల నేను వెంటనే కానీ పూర్తిగా కండెమ్ చేయను. పుల్లారావు గారు ఉన్న వీక్నెసెస్ ఉంటూ ఉంటాయి. అది కేర్ఫుల్ గా గవర్నమెంట్ ఏదైనా ప్లాన్ చేసి యాంటిసిపేట్ చేయవలసి. ఇలాంటి అపోజిషన్ వస్తుంది, అది చేయలేదు. రైట్ కానీ పుల్లారావు గారు ఎన్నికల సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా అనుకుందాం, కానీ న్యాయవాదులు కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఎందుకు న్యాయవాదులు అంతగా పట్టుబడుతున్న కారణం ఏంటి? అదే న్యాయవాదులు అంటే ప్రతి ఇష్యూలో మన రాష్ట్రంలో ఏ ఇష్యూ వచ్చినా 2 గ్రూప్స్ 3 గ్రూప్స్ అయిపోయాం. చూసే 3 గ్రూప్స్ పోలరైజ్ అయిపోయింది సొసైటీ. పోలరైజ్ అవ్వలేదంటే మరి నేను కొద్దిగా వెనకడికి చెప్పి కాదని చెప్తాను. పోలరైజ్ అయిపోయింది. కొంతమంది న్యాయవాదులు ఇలాగంటారు, కొంతమంది న్యాయవాదులు అలాగంటారు. సో వాళ్ళు న్యాయవాదులు అంటే 100% వస్తుంది. కానీ పుల్లారావు గారు ఒక విషయం మనం గమనించాలి, రాజకీయ పార్టీల కంటే ముందే న్యాయవాదులు వచ్చారు. ఇప్పుడంటే ఎన్నికల అంశం అయింది కానీ అంత ముందే వచ్చారు. న్యాయవాదులు అందరూ జేఏసీ చేసుకుని ధర్నాలు చేశారు. అందులో 2 గ్రూపులు లేవు. ఎంతమంది న్యాయవాదులు ఉన్నారు, అందరూ కలిసి చేశారు. అందరూ చేయలేదండి. రైట్ సార్ విజయ్ గారు, రైట్ ఇప్పుడు ఇంత హాట్ న్యూస్ ఉన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి ఉన్న విషయం కూడా మనం బ్యాలెన్స్ గా ఆలోచించాలి అనే ఓకే రాజారెడ్డి గారు ఇంతకుముందు మీరు అడిగారు కదా, మోడీ ముందు చంద్రబాబు నాయుడు చెప్పగలుగుతారా అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తన గెలిచిన తర్వాత తన 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దుపైనే పెడతారని ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అలాగే ఇంతకుముందు రఫీ గారు చెప్పినట్టు అసెంబ్లీలో టీడీపీ సపోర్ట్ చేసే టైంకి ఈ రూల్స్ అయితే ఫ్రేమ్ చేయలేదు, ఆ తర్వాత రూల్స్ మార్చారని కూడా చెప్తున్నారు. ఈ అంశాల గురించి మాట్లాడండి. విజయ్ గారు, నేను 345 చెప్పానండి. థ్యాంక్ యూ. రైట్ మీరు వెళ్తున్నారా సార్? కాసేపు ఉండొచ్చు కదా. చెప్పాను 345 షో ఉన్నది నాకు. ఓకే థ్యాంక్ యూ పుల్లారావు గారు. థ్యాంక్ యూ సార్ విజయ్ సార్. ఓకే సార్. ఇప్పుడు మన మస్తాన్ గారు రఫీ గారు చెప్పారు, ఎందుకంటే ఎక్కడ మా వాళ్ళు వస్తామనే సెకండ్ బిల్లు సంతకం దానిపైన పెడతాము, రద్దు చేస్తామని చెప్పారు. అది ఎక్కడగానే ఈ మోడీ గారు దాదాపు 4-5 మీటింగ్ లో పాల్గొన్నారు ఇద్దరు కలిసి. అప్పుడు చెప్పలా,
ఎక్కడ ఆ మోడీ గారు ఉండేటువంటి మీటింగుల్లో ఎక్కడ కానీ నేను రెండవ సంతకం పెడతాను చెప్పలే. ఈ రోజు చెప్పారు చింపేస్తారని చెప్పి అదేదో ఈ పేపర్ రోజు కాదండి. రైట్, రైట్. 10 రఫీ గారు, ఒక్క నిమిషం. రఫీ గారు. ఈ రోజే కాదు, ఈ రోజు చెప్పడం కాదు, 10 రోజుల నుండి చెప్తున్నాము. 10 రోజుల నుండి చెప్తున్నాము. రఫీ గారు నేను అడుగుతా అదే విషయాన్ని నేను అడుగుతా. రాజారెడ్డి గారు మీరు చెప్పినట్టు మోడీ ముందు చెప్పకపోయినప్పటికీ కూడా ప్రతి బహిరంగ సభలోనూ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఇది బీజేపీకి చేరే అవకాశం లేదంటారా? నేను చెప్పానండి, బీజేపీ చేరే అవకాశం ఉంటే పురంధేశ్వరి గారు పక్కనే ఉంటారు కదా, ఎక్కడైనా ఏలూరులోనో లేకపోతే మిగతా పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పక్కన ఉంటారు కదా, అప్పుడు చెప్పండి ఎక్కడ వ్యతిరేకించారు? ఇది ఎన్డీఏ గవర్నమెంటే కదా ఈ ఆంధ్ర రాష్ట్రంలో. రాజమండ్రి సభలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకించి మాట్లాడారు. కావాలంటే ఇచ్చింది కదా, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఉందో అది టోటల్ గా భారతదేశం అంతా వాళ్ళు ఇచ్చినటువంటి నీతి ఆయోగ్ ద్వారా ఇచ్చినటువంటిది ఈ యొక్క భూమి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది బీజేపీ వాళ్ళు ఎక్కడా కానీ ఇప్పటి వరకు నాకు తెలిసి ఎక్కడా కానీ వ్యతిరేకించారు. ఒకటి. రెండవది రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో చేశారా జరుగుతున్నది. కానీ ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు ఒక్క నిమిషం వినండి. మీరు ఇది ఎన్డీఏ సంబంధించినటువంటి మేనిఫెస్టోలో భాగమా? ఎన్డీఏ సంబంధం లేకుండా ఓన్లీ చంద్రబాబు నాయుడు తీసుకున్న దాంట్లో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంటా? ఇది ఒకటి మీరు చెప్పాలి. రెండోది ఏంటంటే రేపు మీరు గవర్నమెంట్ వచ్చినప్పుడు మీ గవర్నమెంట్ లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 ఉన్నటువంటి గవర్నమెంట్ ఏర్పాటుతుందా, లేకపోతే మీ పార్టీ ఒకటే ఉన్న గవర్నమెంట్ ఏర్పాటు అవుతుందా? అప్పుడు మీ గవర్నమెంట్ లోనే మీ చంద్రబాబు నాయుడు రెండో సంతకం అనేది పెడతారా? ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తారా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అడిగి చేస్తారా, లేకపోతే మీతో చెప్పినా చేయరా, లేకపోతే ఎన్ని కూడా కళాఖండిగా చెప్పాలి. ఎందుకంటే రేపు ఎల్లుండి ఓటింగ్ ఉండగా ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టే పద్ధతిలో, ప్రజల్ని రకరకాలు పెట్టే పద్ధతిలో ఈ పద్ధతులు ఇటువంటివన్నీ కూడా వాగ్దానాలు చేసుకుంటూ లేడు మోడీ గారు లేనప్పుడు. మోడీ గారు లేనప్పుడు తెలుగులో మాట్లాడుతూ వాళ్ళకి అర్థం ఢిల్లీలో ఉన్నప్పుడు నువ్వు తెలుగులో మాట్లాడుతూ చిక్కుంటా ఉండి విమర్శలు వద్దండి, టాపిక్ మాట్లాడదాం. రాజారెడ్డి గారు బీజేపీ పార్టీ ఉన్నటువంటి ఎవరైతే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, అలాగే స్టేట్ ప్రెసిడెంట్, ఇంకా ఎవరైనా ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళు చెప్పండి ఇది మాకు సంబంధం లేదు. ల్యాండ్ యాక్ట్ అనేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదు, నీతి ఆయోగ్ ఇచ్చింది కాదు అని చెప్పండి. ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు ఏదో మొదలు చంద్రబాబు నాయుడు నోరున్నది అని, పవన్ కళ్యాణ్ ఎగుతున్నాడని చెప్పని అదేదో చెప్పేస్తే వాడు ఇది అదని చెప్పనేది కాదు. ప్రజలకు దగ్గర తీసుకురండి. పేపర్లో ఉండాలని చెప్పినప్పుడు సార్ ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్ మా దగ్గర ఉండాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాయించేసి ప్రజలందరూ కూడా మభ్య పెట్టే పద్ధతులు చేస్తే కాదు. ప్రజలు తెలియదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదాన్ని తీసుకొచ్చే ప్రతిపక్షాలని వైసీపీ ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఎన్డీఏ రాష్ట్రంలో నిజంగా కూటమి గెలిస్తే కనుక ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందా, లేకపోతే టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందా అనేది చెప్పాలి అనేది వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఎన్డీఏ ఏర్పడితే కనుక ఈ చట్టాన్ని అమలు చేస్తారా లేదు కూడా చెప్పాలని చెప్తుంది. రఫీ గారు, ఏమంటే అసలు ఈ నీతి ఆయోగ్ ముసాయిదాగా పంపించింది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని చెప్పి అక్కడ చెప్పలా. నీతి ఆయోగ్ అనేక సూచనలు చేస్తూ ఉంటుంది, అనేక రకాల సూచనలు చేసే, వందల సూచనలు చేసింది. కానీ ఏ రాష్ట్రం కూడా నీతి ఆయోగ్ చూసినటువంటి ఈ ల్యాండ్ టైటిల్ మీద బిల్లు తయారు చేయాల. ఒక్క జగన్మోహన్ రెడ్డే ఇది అసెంబ్లీకి ఒక బిల్లు, అసెంబ్లీ పాస్ అయిన తర్వాత కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి ఇప్పుడు జీవో నెంబర్ 1 తెచ్చాడండి. బ్రిటిష్ కాలం నాటి బిల్ అది జీవో. ఇది రోడ్ల కూడల్లో ఎవరు మీటింగ్లు పెట్టకూడదని మేము దాని మీద ఛాలెంజ్ చేసాం, హైకోర్టులో దాన్ని కొట్టించాం. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పెడుతున్నాడు మీటింగ్లు? హైవేల మీద పెట్టేస్తున్నాడు ఏకంగా. ఇప్పుడు ఇవాళ నగిరిలో మీటింగ్ చూసా, ఒక సెంటర్లో పెడుతున్నాడు. ఈయన ఎలా పెడతాడు మరి? జీవో నెంబర్ 1 తెచ్చినోడు పగలు నీతులు చెప్పి రాత్రి దాఖలు లాగటం ఇదేగా. నువ్వు వస్తే చెట్లు నరికేస్తావు, కరెంటు తీసేస్తావు. ఒక పిల్లోడు నిన్న ముఖ్యమంత్రి వస్తే కరెంటు తీసిన కారణంగా
మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయబోయి షాక్ కొట్టి పడి చచ్చిపోయాడు ముఖ్యమంత్రి ఖాతాలో. కాబట్టి రైట్. రఫీ గారు ఫ్రీ చేస్తున్నారు. రైట్. రాజారెడ్డి గారు మీరు ఎలా చూస్తారు? ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళడం వలన ప్రతిపక్షానికి కొంత మైలేజ్ ఎక్కువగా వచ్చింది అన్న వాదన కూడా ఉంది. ఎలా చూస్తారు రాజారెడ్డి గారు? కాబట్టి దీనికి జవాబు చెప్పవలసిన అవసరం మీరు రేపు ప్రభుత్వం ఏర్పడుతుంది 6వ తారీఖు నాడు కానీ 9వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు మొదటి సంతకం డిఎస్సి మీద చేస్తాం, రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు ఈ యాక్ట్ రద్దు మీద చేస్తాడు. కావాలంటే చూడండి మీరు. రైట్. రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు వాయిస్ అయితే వినిపించడం లేదు, ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. రైట్. రఫీ గారు కారులో ఉన్నాడు. రైట్. రఫీ గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హామీలు అయితే ఇస్తారు కానీ దాన్ని అమలు చేయరు అనే ఒక ఇది ఉంది. కేవలం ఎన్నికలు లబ్ధి పొందడం కోసం ఇవి చేస్తూ ఉంటారు తప్పించి తర్వాత ఇవి మర్చిపోతారనేది ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్తుంది వైసీపీ. మరి వైసీపీ చెప్పింది ఏంటి? నేను వస్తే మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. మరి అది వైసీపీ చేసిందా? నేను వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి నైజం బయటపడిందిగా. నేను వస్తే 32 లక్షలు ఇళ్ళు కడతానన్నాడు. పిచ్చుగూళ్ళు కట్టి ఆపేశాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,80,000 తప్పితే రూపాయి పెట్ల. అవన్నీ కూడా సమాధుల్లాగా ఎక్కిరిస్తూ ఉన్నాయి. ఈయన చెప్పింది ఏంటి? నేను వస్తే ప్రతి జనవరి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తాడు. ఇచ్చాడా? నేను వస్తే బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి 70% యువకులకి అందులో ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. తెచ్చాడా పరిశ్రమలు? నేను వస్తే ప్రత్యేక హోదా తీసుకొచ్చి ప్రతి జిల్లా హైదరాబాద్ చేస్తా అన్నాడు. తెచ్చాడా? పోలవరం నేను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తాను, 10 లక్షల రూపాయలు రైతులకి నేను అక్కడ నష్టపరిహారం ఇస్తా అన్నాడు. 10 లక్షలు ఇచ్చాడా? ఆ కేంద్ర ప్రభుత్వానికి రిటర్న్ ఇచ్చాడా? ఆయన రిటర్న్ ఇవ్వలేదు. ఆయన కట్టకుండా దాన్ని గోదావరిలో ముంచేశాడు రివర్స్ టెండరింగ్ పేరు మీద. చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడన్నాడు. ₹1 రుజువు చేయగలిగాడా? నేను వస్తే కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు. 8 సార్లు పెంచాడు. నేను వస్తే ఆర్టీసీ ఛార్జీలు పెంచనన్నాడు. 3 సార్లు పెంచాడు. నేను వస్తే రోడ్లు బ్రహ్మాండంగా తెలంగాణ కంటే బాగా రోడ్లు వేస్తా అన్నాడు. వేసాడు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో కేసీఆర్ చెప్పాడు. కాబట్టి ఎవరు చెప్తే చేయరో 730 హామీలు ఇచ్చాడు అతని పాదయాత్రలో. ఆ హామీలన్నింటినీ కూడా మేము పుస్తకం రూపంలో వేసాం. ఏ ఊర్లో ఎప్పుడు ఏ హామీ ఇచ్చాడు, అది అమలు జరిపాడా లేదా అని. అందులో 60 మాత్రం పాక్షికంగా అమలు జరిపి 690 గాలికి వదిలేశాడు. కాబట్టి చెప్పింది చేయని వ్యక్తి, మడం తిప్పేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు సపరేట్ అయినటువంటి రాష్ట్రానికి ఒక దారి తీసుకొచ్చాడు. 70% హైడ్ వర్కింగ్ పనులు పూర్తి చేశాడు. పోలవరం పట్టిసీమను కంప్లీట్ చేసి నదులు అనుసంధానం చేశాడు. అనేక రోడ్లు వేశాడు. రాజధానిలో అనేక బిల్డింగ్లు కట్టాడు. సెక్రటరియట్లు కట్టాడు. విజయవాడ, గుంటూరులో డీజీపీ ఆఫీస్ దగ్గర నుంచి ఎన్నో ఆఫీసులు కట్టాడు. నిరుద్యోగులుగా 5,50,000 ఉద్యోగాలు ఇచ్చాడని గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు. అనేక పెట్టుబడులు తీసుకొచ్చాడు. రఫీ గారు మీరు చెప్పినట్టే వైసీపీ కూడా అనేక విషయాలు చెప్తుంది. 2014లో కూడా రైతు రుణమాఫీ చేయలేదు, ఆడబిడ్డలు పుడితే 25,000 అన్నారు, అది ఇవ్వలేదు, రాజధాని అన్నారు, అంత గ్రాఫిక్స్ చూపించారనే విషయాన్ని పదే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తీసుకెళ్తున్నారు కదా. అతని మాట ఎవరు నమ్మరండి. అతను అసెంబ్లీలో అమరావతికి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి మాట మార్చాడు. ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు. ఒకటేదో కట్టాడా? వాళ్ళ చెల్లె అడుగుతుంది, 3 రాజధానుల్లో ఒక రాజధాని కట్టావా? అసలు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క సంక్షేమ పథకాన్ని గుర్తుకొస్తుందని కూడా పదే చెప్తున్నారు. ఎందుకు రాదు? మరి అది ప్రజలకు తీసుకెళ్ళబోతున్నారు. ఎందుకు తెలియలేదు? 103 పథకాలు రద్దు చేశాడు అతను. విదేశీ విద్య పెట్టింది ఎవరు? అన్నా క్యాంటీన్ పెట్టింది ఎవరు? అన్నా క్యాంటీన్ పెట్టాడా? అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు. 103 పథకాలు. దుల్హన్ పెట్టింది ఎవరు? పెళ్లి కానికి ఇచ్చింది ఎవరు? ఇవన్నీ చంద్రబాబు కదా పెట్టింది. మా దుకాణం ఎవరు ఇచ్చారు? మకాన్ ఎవరు ఇచ్చారు? టిట్కో ఇళ్ళు ఎవరు కట్టారు? ఇవన్నీ చంద్రబాబు కాదా?
రైతు బజార్లు ఎవరు కట్టారు? కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు కాదా? హైటెక్ సిటీని నిర్మించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? జగన్మోహన్ రెడ్డి కనిపించు, అతను కబోది, అతను కనిపించదు, వినిపించదు. Right. నేను విన్నానంటాడు. ఇవన్నీ Right. అతను కనిపించదు. రైట్ సార్, మాకు టైం అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సయ్యద్ రఫీ గారు, అలాగే డిబేట్లో పాల్గొన్న రాజారెడ్డి గారు, పెంటపాటి పుల్లారావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.